అగ్ని సాక్షిగా బంధుమిత్రుల సమక్షంలో ఆ వివాహతంతు ముగిసింది. ఒకే పందిరిలో 2 పెళ్ళిళ్ళు. ఒకవైపు ప్రేమతో, ఆశలతో ఏడడుగులు వేసిన శ్రావణి ఆయిత్య. మరోవైపు అహంకారం, కోపం, నిస్సహాయాలతో బలవంతంగా ఏకమైన విక్రమ్, అనుపమ. మంత్రాల ఘోష ఆగిపోయింది. సన్నాయి మేళాల శబ్దం నెమ్మదించింది. కానీ ఆ పెళ్లి పీటల మీద కూర్చున్న ఇద్దరు వ్యక్తుల మనసులు మాత్రం హోరుగాలి వేస్తుంది. అనుపమ తన మెల్లో పడ్డ పసుపు తాడును నిర్లిప్తంగా చూసుకుంది. అది ఒక పవిత్రమైన బంధంలా ఆమె కనిపించడం లేదు. తన స్వేచ్ఛను హరిస్తూ తన మెడకు బిగించిన ఉరితాళ్ళ అనిపిస్తుంది. హాస్టల్ చీకటి గదుల్లో ఒంటరితనంతో పోరాడుతూ పెరిగిన ఆమెకు కుటుంబం, భర్త, బాధ అనే పదాలకు అర్థమే తెలియదు. ఒక తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో, ఒక తల్లి ఆప్యాయత ఎలా ఉంటుందో రుచుడని ఆమెకు ఇప్పుడు ఒక భార్యగా ఎలా ఉండాలో ఎవరు నేర్పలేదు. ఆమె మనసులో భయం లేదు, కానీ శూన్యం ఆవరించింది. పెళ్లి తంతు మిగిగానే విక్రమ్ కోపంగా పీటల మీద నుంచి లేచాడు. కనీసం తన పక్కన ఉన్న అనుపం వైపు ఒక చిన్న చూపు కూడా చూడలేదు. తమ్ముడు ఆదిత్యను, నానమ్మ కామాక్షమ్మని తీసుకుని లోపల గదిలోకి వెళ్ళాడు. తలుపు గట్టిగా వేసి తన కోపాన్ని కట్టలు తెంచుకునేలా అరిచాడు. నానమ్మ, నీ పంతం నెగ్గించుకున్నావు. నా మెడ మీద కత్తి పెట్టి ఆదిత్య ప్రాణాల మీద భయం పుట్టించి నా చేత ఆ పొగరబోతు పిల్ల మెల్లో తాళి కట్టించావు. కానీ నా మాట స్పష్టంగా విను. విక్రమ్ గొంతులో అగ్ని రగులుతుంది. నేను ఈ పెళ్ళిని కేవలం ఒక తంతుగానే చూస్తున్నాను. ఆ పిల్ల నాకు భార్య కాదు. ఈ జన్మలో ఆమెను నేను భార్యగా అంగీకరించే ప్రసక్తే లేదు. నా ఇంట్లో ఒక మూలన ఒక అనామకురాలిగా పడి ఉండొచ్చు, అంతే. నా దారికి అడ్డు వచ్చినా, నా విషయాల్లో తలదూర్చినా నేను ఊరుకోను. ఈ విషయం ఆమెకు కూడా స్పష్టంగా తెలియాలి అని గర్జించాడు విక్రమ్. ఆదిత్య బాధగా, అన్నయ్య, నా ప్రాణాల కోసం నీ జీవితాన్ని బలిపెట్టావు. నన్ను క్షమించు. కానీ ఆ అనుపమది కూడా తప్పేం లేదు కదా. పాపం, ఆమె చిన్నప్పుడే ఆ కుటుంబం దూరం పెట్టింది అని సర్ది చెప్పాడు. ఆపు ఆదిత్య, విక్రమ్ అరిచాడు. నాకు ఆమె గతం అవసరం లేదు. ఉదయం నా ముందు నిలబడి నాకే నీతులు చెప్పిన అహంకారాన్ని నేను భరించలేను. నా నిర్ణయం మారదు. కామాక్షమ్మ మౌనంగా ఉండిపోయింది. విక్రమ్ కోపం చల్లారేది కాదని ఆమెకు తెలుసు. కానీ భగవంతుడు రాసిన రాతను ఎవరూ మార్చలేరని ఆమె నమ్మకం. కాలమే వారిద్దరిని కలుపుతుందని ఆ మనసులో అనుకుంది. బయట పెళ్లి పందిట్లో అప్పగింతల సమయం ఆసన్నమైంది. రాజేశ్వరి, సోమశేఖరం తమ పెద్ద కూతురు శ్రావణ్ణి పట్టుకుని బోర్న ఏడుస్తున్నారు. శ్రావణి కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. అమ్మ నాన్నలను వదిలి వెళ్ళలేక ఆమె పడుతున్న బాధ అక్కడ ఉన్న వారందరినీ కంటతడి పెట్టించింది. అనుపమ ఒక మూల ఒంటరిగా నిలబడి ఈ దృశ్యాన్ని చూస్తుంది. ఆమె కళ్ళల్లో ఒక్క కన్నీరు చుక్కలేదు. ఆమె ఏడవటం ఎప్పుడో మర్చిపోయింది. కొద్దిసేపటి తర్వాత సోమశేఖర్, రాజేశ్వరి నెమ్మదిగా అనుపమ దగ్గరికి వచ్చారు. వారి ముఖాల్లో అపరాధ భావం స్పష్టంగా కనిపిస్తుంది. అను అంటూ రాజేశ్వరి అనుపమ చెయ్యి పట్టుకోబోయింది. అనుపమ వెంటనే చెయ్యి వెనక్కి లాక్కుంది. నన్ను ముట్టుకోకండి. మీరు ఆడాల్సిన నాటకం అయిపోయింది కదా. అనుపమ గొంతులో రక్తం గడ్డకట్టేంత చలి ఉంది. సోమశేఖర్ కన్నీళ్లతో, తల్లి, మమ్మల్ని క్షమించు. నీ అక్క కోసం, మా పరువు కోసం నిన్ను బలి చేశాము. నీ జాతకం వల్లే ఈరోజు మా కుటుంబం నిలబడింది. ఆ విక్రమ్ బాబు చాలా కోపిష్టి. నువ్వు కొంచెం అణిగిమణిగి ఉండు తల్లి. నీ సంసారం చక్కదిద్దుకో అని బతిమలాడాడు. అనుపం పెదవులపై ఒక క్రూరమైన నవ్వు వచ్చింది. మీకు నా గురించి సలహాలిచ్చే అర్హత లేదు నాన్నగారు. నా జీవితాన్ని 5 ఏళ్ల వయసులోనే ఒక అనాథాశ్రమానికి అమ్మేశారు. ఇప్పుడు మీ పెద్ద కూతురు సుఖం కోసం నా ఆత్మగౌరవాన్ని ఒక అహంకారికి తాకట్టు పెట్టారు. నేను మీకు కూతుర్ని కాదు, మీ అవసరానికి వాడుకునే వస్తువును. నా సంసారం గురించి, నా బతుకు గురించి మీకు ఎలాంటి చింత అవసరం లేదు. నా దారి నేను చూసుకుంటాను అని కరాఖండిగా చెప్పేసింది. శ్రావణి పరుగున వచ్చి అనుపమను గట్టిగా హత్తుకుంది. అను, నా వల్లే నీకు ఈ శిక్ష. నన్ను క్షమించు. విక్రమ్ బావగారికి కోపం ఎక్కువైనా ఆయన మనసు మంచిదని ఆయితే చెప్పాడు. నువ్వు కొంచెం ఓపిక పట్టు అను. మీ ఇద్దరి మధ్య అన్నీ సర్దుకుంటాయి అని ఏడుస్తూ చెప్పింది.
తన అక్క మీద అనుపమకు కోపం లేదు. ఆమెను సున్నితంగా తన నుంచి దూరం చేసి, "నువ్వేడవకు శ్రావణి. నీ జీవితం బాగుంటే చాలు. నా గురించి ఆలోచించకు" అని చెప్పి నేరుగా వెళ్ళి కారులో కూర్చుంది. ఆ ఇంటి గడపను దాటేటప్పుడు మళ్ళీ ఈ జన్మలో ఈ ఇంటికి రాకూడదని మనసులోని ప్రతిన పూనింది అనుపమ. కారులో సోమశేఖర్ ఊరిని వదిలి విక్రమ్ వాళ్ళ నగరానికి ప్రయాణమయ్యారు. విక్రమ్, అనుపమ ఒకే కారులో వెనక సీట్లో కూర్చున్నారు. ఇద్దరి మధ్య కనీసం 3 అడుగుల దూరం ఉంది. కానీ ఆ దూరం 3 లోకాలంత పెద్దదిగా అనిపిస్తుంది. ప్రయాణ మాసాంతం కారులో భయంకరమైన నిశ్శబ్దం. విక్రమ్ కనీసం ఆమె వైపు తల తిప్పి కూడా చూడలేదు. తన ల్యాప్టాప్ ఏదో పనిచేసుకున్నాడు. అనుపమ కిటికీ బయట వెనక్కి వెళ్తున్న చెట్లను చూస్తూ తన గతం తన్ను వదిలి వెళ్తున్నట్టుగా ఊహించుకుంటుంది. సాయంత్రానికి కారు ఒక పెద్ద బంగ్లా ముందు ఆగింది. అది విక్రమ్ ఇల్లు. రాజప్రసాదంలా ఉన్న ఆ ఇల్లు చూసి అనుపమకు భయం వేయలేదు. కానీ ఆ ఇంటికి ఉన్న ప్రహరీ గోడలు తన ఆశల గోడలాగే జైలును తలపించాయి. కామాక్షమ్మ ముందుగా వెళ్ళి గృహప్రవేశ ఏర్పాట్లు చేసింది. 2 బియ్యం కుండలు గుమ్మానికి ఇరువైపులా పెట్టారు. శ్రావణి, ఆదిత్యలు ఒక జంటగా, అనుపమ, విక్రమ్లు మరో జంటగా గుమ్మం ముందు నిలబడ్డారు. కుడికాలు లోపల పెట్టి, "ఆ బియ్యం కుండను తన్ని లోపలికి రండమ్మా. లక్ష్మీదేవిలా మా ఇంటికి కలకళ్ళు తీసుకురండి" అని ఆశీర్వదించింది కామాక్షమ్మ. శ్రావణి ఎంతో ఆనందంగా, భక్తిగా బియ్యం కుండను తన్ని లోపలికి అడుగుపెట్టింది. అనుపమ వంతు వచ్చింది. అనుపమకు ఆ ఆచారాలు, అందులోని పవిత్రత గురించి ఏమాత్రం అవగాహన లేదు. ఆమెకది కేవలం ఒక యాంత్రికమైన పని. ముఖంలో ఎలాంటి భావం లేకుండా కుడికాలుతో కుండను నెట్టి లోపలికి అడుగుపెట్టింది అనుపమ. ఆమె అడుగులు ఆ ఇంట్లో పడుతూ ఉంటే విక్రమ్ కళ్ళల్లో కోపం కట్టలు తెంచుకుంటుంది. తన సామ్రాజ్యంలోకి తనకిష్టం లేని ఒక అమ్మాయి కాలు మోపటం అతని అహంకారానికి సవాలుగా అనిపించింది. రాత్రి 10 గంటలు ఆ బంగ్లాలో పనులు అన్నీ సద్దుమణిగాయి. సాంప్రదాయం ప్రకారం పెళ్లి కూతుర్లను అలంకరించి వారి గదుల్లోకి పంపించారు. అనుపమను పనివాళ్ళు విక్రమ్ గదిలోకి తీసుకువెళ్ళి తలుపు వేశారు. ఆ గది చాలా విశాలంగా, విలాసవంతంగా ఉంది. పరుపు నిండా గులాబీ పూల రేకులు చల్లి ఉన్నాయి. పక్కన ఉన్న టేబుల్ మీద పండ్ల పళ్ళెం, పాల గ్లాసు ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే అనుపమకు ఊపిరి అన్నట్టు అనిపించింది. ఒక భార్యగా భర్తను ఎలా ఎదుర్కోవాలో, ఆ గదిలో తనేం చేయాలో ఆమెకెవరూ చెప్పలేదు. హాస్టల్లో తన బట్టలు ఉతుక్కోవడం, తన పనులు తాను చేసుకోవడం మాత్రమే ఆమెకు తెలుసు. ఇప్పుడు ఇలా పూల పాన్ మీద ఒక అపరిచితుడి కోసం, అందులోనూ తన్ను ద్వేషించే ఒక అహంకారి కోసం ఎదురుచూడ్డం ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. ఆమె ఆ పూల పరుపు మీద కూర్చోలేదు. గదిలో ఉన్న ఒక సోఫాలో వెళ్ళి ముడుచుకొని కూర్చుంది. రాత్రి 11 గంటలకు గది తలుపులు దబేలుమని తెరుచుకున్నాయి. విక్రమ్ లోపలికి వచ్చాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. చేతిలో ఒక ఫైలు ఉంది. గదిలో అడుగుపెట్టగానే అతని చూపు సోఫాలో కూర్చున్న అనుపమ మీద పడింది. ఆ ముఖంలో భయం లేదు, బెరుకు లేదు. అది విక్రమ్కు మరింత కోపం తెప్పించింది. నేరుగా టేబుల్ దగ్గరకు వెళ్ళిన విక్రమ్ అక్కడున్న పాల గ్లాసును, పండ్ల పళ్ళాన్ని చేత్తో గట్టిగా విసిరికొట్టాడు. గాజు గ్లాసు పగిలి ముక్కలైంది. పాలు నేలంతా చిందిపోయాయి. ఆ శబ్దానికి అనుపమ ఉలిక్కిపడింది. కానీ సోఫాలోంచి లేవలేదు. విక్రమ్ ఆమె దగ్గరకు నడుచుకుంటూ వచ్చాడు. అతని చూపు ఒక సింహం తన ఎరను చూస్తున్నట్టుగా ఉంది. "ఈ పూలు, ఈ పాలు, ఈ అలంకరణలు చూసి ఏవో కళ్ళు కంటున్నావేమో. అవన్నీ ఇక్కడితో ఆపేయ్." విక్రమ్ గొంతులో కరుకుదనం ఆ గది గోడలకు ప్రధ్వనించింది. అనుపమ తలెత్తి అతని కళ్ళలకు సూటిగా చూసింది. "నాకు కలలు కనే అలవాటు లేదు. నా బద్ధకంతో ఒక పీడకలే" అంది ప్రశాంతంగా. ఆ జవాబుతో విక్రమ్ కోపం మరింత పెరిగింది. "నోర్మి, ఉదయం నీ నాటకాలు పనికొచ్చాయేమో కానీ నా దగ్గర నీ పొగరు పనిచేయదు. నా తమ్ముడి కోసం నా చేతులు కట్టేయబడి నీ మెల్లో తాళి కట్టాను. కానీ నా మనసులో కానీ, నా గదిలో కానీ, నా జీవితంలో కానీ నీకు ఎలాంటి స్థానం లేదు. ఈ రోజు నుంచి నువ్వు కేవలం ఈ ఇంట్లో ఒక అనామకురాలివి మాత్రమే." విక్రమ్ విధించిన కఠినమైన షరతులు. "నాకడ్డు రాకూడదు. నేను ఇంట్లో ఉన్నప్పుడు నా కంటికి కనిపించకూడదు. నా పనుల్లో జోక్యం చేసుకోకూడదు.
భార్య అని భ్రమ వద్దు. నానమ్మ కోసం బయట వాళ్ళ ముందు నటిస్తాం. కానీ గదిలోకి వచ్చాక నువ్వు నాకెవరు కాదు. నేను నీకు ఎవరినీ కాదు. నా వస్తువుల జోలికి రావద్దు. నా గదిలో ఉన్న ఏ వస్తువును నువ్వు తాగకూడదు. నీకంటూ ఒక మూల ఇస్తాను. అక్కడే పడి ఉండు. ఈ మాటలు వింటున్న అనుపమకు ఏడుపు రాలేదు, పైగా నవ్వొచ్చింది. ఆమె ఒక చిన్న చిరునవ్వు నవ్వింది. ఆమె నవ్వు చూసి విక్రమ్ ఆశ్చర్యపోయాడు. మీరు నన్ను భయపెట్టాలని చూస్తున్నారు విక్రమ్ గారు. కానీ నాకు భయం అంటే ఏమిటో 5 ఏళ్ల వయసులోనే తినేసింది. మీరు నన్ను భార్యగా ఒప్పుకోకపోవటం గురించి నేను బాధపడతానని అనుకోకండి. ఎందుకంటే నేను కూడా మిమ్మల్ని భర్తగా ఏనాడు ఒప్పుకోను. అనుపమ గొంతులో విక్రమ్కి మాత్రం తీసిపోని దురత్వం ఉంది. ఆమె సోఫాలోంచి లేచి నిలబడింది. మీ తమ్ముడి కోసం మీరు బలిపశువు అయ్యారని ఫీల్ అవుతున్నారు. మీ అక్క కోసం బలి చేయబడిన దాన్ని నేను. నా ప్రమేయం లేకుండా నా మెల్లో పడ్డ ఈ తాళి నాకు కూడా ఒక భారమే. మీకు నా ముఖం చూడడం ఎంత ఇష్టం లేదు. మీలాంటి అహంకార నీడలో బతకటం నాకు అంతకంటే అసహ్యం. మీరు చెప్పిన ఆ షరతు నాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి. ఎందుకంటే నా ప్రపంచంలో నేను ఒంటరిగా బతకడానికి అలవాటు పడ్డాను. మీ కంటి కనిపించకుండా నా మూలన నేను బతుకుతాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. అనుపమ విక్రమ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తోంది. నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే మాత్రం నేను మౌనంగా భరించే రకాన్ని కాదు. నాకు భర్తగా అధికారం చెలాయించే హక్కు నేను నీకు ఇవ్వలేదు. ఆమె మాటలకు విక్రమ్ ఒక క్షణం స్థానమైపోయాడు. ఒక సామాన్యమైన అమ్మాయి, ఎలాంటి అండాలేని ఒక అనాథ తన కళ్ళల్లోకి చూసి ఇంత ధైర్యంగా మాట్లాడుతుందని అతను ఊహించలేదు. అతని అహంకారం బుసలు కొట్టింది. కానీ ఆ మాటల్లో ఉన్న నిజాయితీ అతనేం మాట్లాడనివ్వలేదు. నీ ఇష్టం, కానీ ఈ ఇల్లు నాది. నా రూల్స్ ప్రకారమే ఇక్కడ అన్నీ జరుగుతాయి. సోఫాలో పడుకో. రేపటి నుంచి నీకంటూ పక్కన గది ఏర్పాటు చేస్తాను. అక్కడే ఉండు అని చెప్పి విక్రమ్ తన బెడ్ మీదకు వెళ్ళి పడుకున్నాడు. లైట్స్ ఆపేశాడు. ఆకాశంలోకి సూర్యుడు ఇంకా పూర్తిగా రాలేదు. ఆ బంగ్లాలోని పెద్ద గదిలో అలుముకున్న నిశ్శబ్దం మాత్రం రాత్రిలాగే భయంకరంగా ఉంది. సోఫాలో ముడుచుకొని పడుకున్న అన్నపమ్మ నెమ్మదిగా కళ్ళు తెరిచింది. రాత్రంతా ఒకే భంగిమలో పడుకోవటం వల్ల ఆమె ఒళ్ళు నొప్పులు చేస్తుంది. కళ్ళు తెరిచి చూడగానే పగిలిన పాల గ్లాస్ ముక్కలు, నేల మీద చిందిన పాలు ఆమెకు రాత్రి జరిగిన అవమానాన్ని గుర్తు చేశాయి. బెడ్ వైపు చూసింది. విక్రమ్ అప్పటికి లేచి స్నానం చేసి రెడీ అవుతున్నాడు. ముఖం మీద నీటి బిందువులను తుడుచుకుంటూ అద్దంలో తన్ను తాను చూసుకుంటున్నాడు తప్ప కనీసం ఆ సోఫాలో ఉన్న అనుపమ వైపు ఒక చూపు కూడా చూడలేదు. అతనికి ఆ గదిలో అనుపమ అనే మనిషి ఉన్నదన్న స్పృహ కూడా ఉన్నట్టు అనిపించడం లేదు. తన వస్తువులు తీసుకొని గత్తలుపులు దబేల్మని వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు విక్రమ్. అనుపమ ఒక లోతైన నిట్టూరు పిడిచింది. ఇది కేవలం మొదలు మాత్రమే. ఈ ఇంట్లో నా ప్రయాణం ఒక అదృశ్య మనిషిలా సాగబోతుంది అని తనలో తాను అనుకుంది. నెమ్మదిగా లేచి తన పాత బ్యాగ్లోంచి ఒక సాధారణ కాటన్ చీరను తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది. అనుపమ స్నానం చేసి కిందకు వచ్చేసరికి ఇల్లంతా సందడిగా ఉంది. నూతన వధూవరులు కాబట్టి కామాక్షమ్మ గారు ఇంట్లో పెద్ద పూజ ఏర్పాటు చేశారు. మెట్లు దిగుతున్న అనుపమను చూసి అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అనుపమ కట్టుకున్నది ఒక మామూలు నూలు చీర. మెల్లో ఒక చిన్న నల్లపూసల తాడు, చేతులకు 2 గాజులు, నుదుట ఒక చిన్న బొట్టు తప్ప ఆ ముఖంలో పెళ్లి కల కానీ అలంకరణ కానీ ఏమీ లేవు. సరిగ్గా అదే సమయానికి శ్రావణ్ తన గదిలోంచి బయటకు వచ్చింది. ఖరీదైన పట్టుచీర, ఒంటి నిండా నగలు, పాపిట బిళ్ళ, చేతులకు నిండుగా గాజులతో సాక్షాత్తు మహాలక్ష్మిలా మెరిసిపోతుంది. ఆదిత్య ఆమెను ఎంతో ప్రేమగా చూస్తూ పక్కనే నడుస్తున్నాడు. శ్రావణి ముఖంలో ఉన్న ఆనందం, సిగ్గు చూస్తే వాళ్ళ మొదటి రాత్రి ఎంత అందంగా గడిచిందో స్పష్టంగా తెలుస్తుంది. కామాక్షమ్మ శ్రావణి చూసి మురిసిపోయి దిష్టి తీసి లోపలికి రమ్మంది. ఆ వెంటనే వెనక వస్తున్నాం అనుపమను చూసి ఆ ముఖం చిట్లించింది. ఏంటే ఆ వేషం? నిన్ననేగా నీ మెల్లో తాలిపడింది. ఇంట్లో పూజ పెట్టుకొని ఆ దరిద్రపు చీర కట్టుకొని వితంతువులా వస్తావా? నీకేమైనా బుద్ధి ఉందా లేదా అని అందరి ముందు గట్టిగా కేకలు వేసింది కామాక్షమ్మ. అనుపమ స్థిరంగా నిలబడి, నా దగ్గర ఉన్న పట్టుచీర నిన్న కట్టుకున్నాను.
రోజువారీ కట్టుకోవడానికి నా దగ్గర ఇలాంటి చీరలే ఉన్నాయి. నేనెప్పుడు ఇలాగే ఉంటాను అనే మాత్రం భయం లేకుండా సమాధానమిచ్చింది. ఆమె నిర్లక్ష్యపు సమాధానానికి కామాక్షమ్మ కోపం కట్టలు తెంచుకుంది. అప్పుడే పేపర్ చదువుతూ కాఫీ తాగుతున్న విక్రమ్ కోపంగా అనుపం వైపు చూశాడు. అతని చూపుల్లో నోరు మూసుకో అన్న హెచ్చరిక ఉంది. కానీ అనుపమ ఆ చూపును లెక్క చేయలేదు. శ్రావణి కంగారుగా వచ్చి, నానమ్మగారు, దానికి ఆచారాలు సరిగ్గా తెలియవు. నేను నా చీర ఒకటి ఇస్తాను, వెళ్ళి కట్టుకొని వస్తుంది అని అనుపమను చేయి పట్టుకుని పైకి తీసుకెళ్ళబోయింది. ఆగు శ్రావణి, గద్దించింది కామాక్షమ్మ. దానికి తెలియకపోతే నేర్పించే బాధ్యత నాది. నీకెందుకు మధ్యలో? వెళ్ళు, వెళ్ళి తులసికోట దగ్గర దీపం వెలిగించు. తులసికోట దగ్గర పూజ మొదలైంది. పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. మొదట శ్రావణి ఆయత జంట పూజ చేశారు. శ్రావణి ఎంతో భక్తిగా దీపం వెలిగించి తులసికోటకు ప్రదక్షిణలు చేసి పంతులు గారికి నమస్కరించింది. ఇదంతా ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. తర్వాత విక్రమ్ అనుపమ వంతు వచ్చింది. విక్రమ్ అయిష్టంగానే వచ్చి నిలబడ్డాడు. అనుపమ అతనికి దూరంగా నిలబడింది. ఏమే, అలా రాతి విగ్రహంలా నిలబడ్డావేంటి? భర్త పక్కన కుడివైపు నిలబడి కుంకుమ తీసుకుని బొట్టు పెట్టు, దీపం వెలిగించు అని అరిచింది కామాక్షమ్మ. అనుపమ కుంకుమ భరణ తీసుకుంది. కానీ ఆమెకు పూజ విధానం ఏమీ తెలియదు. హాస్టల్ గదుల్లో దేవుడి పటం కూడా ఉండేది కాదు. ఆ దేవుడు తనకు న్యాయం చేయలేదని ఆమెకు దేవుడంటేనే నమ్మకం లేదు. తలబడుతూ దీపం వెలిగించబోతే అగ్గిపుల్ల ఆరిపోయింది. 2-3 సార్లు ప్రయత్నించినా గాలికది ఆరిపోతూనే ఉంది. నీ చేతుల్లో ఏముందే? ఒక దీపం వెలిగించడం చేత కాదా? మీ అమ్మ నీకు ఏం నేర్పించలేదా? కామాక్షమ్మ దెప్పొడిచింది. ఆ మాట అనుపమ గుండెను తాకింది. తన తల్లిదండ్రులు తన్నెంతగా ద్వేషించినా వాళ్ళ గురించి ఎవరైనా అంటుంటే ఆమెకెక్కడో చిన్న నొప్పి. దీపం వెలిగించి కామాక్షం వైపు చూసి, అవును, వాళ్ళు నాకు ఏమీ నేర్పించలేదు. ఎందుకంటే వాళ్ళకి నా అవసరం లేదని 5 ఏళ్ల వయసులోని నన్ను అనాథాశ్రమంలో వదిలేశారు. అక్కడ దీపాలు వెలిగించడం నేర్పరు, చీకట్లో బతకడం ఎలాగో నేర్పుతారు అని పదునుగా జవాబిచ్చింది అనుపమ. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ మాటలకు ఉలిక్కిపడ్డారు. విక్రమ్ కూడా ఒక్క క్షణం ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఆ మాటల్లో ఉన్న నిజాయితీ, బాధను వదిలేసి ఆమె పొగరుని చూశాడు విక్రమ్. నానమ్మ, దీంతో నాకు మాటలెందుకు? పూజ కానివ్వు అని చిరాకు పడ్డాడు విక్రమ్. పూజ ముగిసింది. పెళ్లి తర్వాత ఇంట్లో జరిగే ఒక సరదా తంతు ఉంగరాలు తీసే ఆట. ఒక పెద్ద ఇత్తడి బిందెలో పాలు నీళ్లు పోసి అందులో ఒక ఉంగరం వేస్తారు. వధూవరులు ఇద్దరు పోటీపడి ఆ ఉంగరాన్ని వెతికారు. ఎవరు 3 సార్లు ముందుగా తీస్తే కాపురంలో వాళ్ళదే పై చెయ్యి అని పెద్దల నమ్మకం. హాల్లో 2 బిందెలు ఏర్పాటు చేశారు. మొదట శ్రావణి, ఆదిత్య ఎంతో సరదాగా నవ్వుకుంటూ ఆడుకున్నారు. ఆదిత్య కావాలని ఒకసారి శ్రావణికి ఉంగరం దొరికేలా చేసి తన ప్రేమను చాటుకున్నాడు. అందరూ వాళ్ళని చూసి చప్పట్లు కొట్టారు. తర్వాత విక్రమ్, అనుపమ కూర్చున్నారు. ఇద్దరి ముఖాల్లోనూ కోపమే ఉంది. ఆడండి, చేయి పెట్టండి బిందెలో, పంతులు గారు చెప్పారు. విక్రమ్ కోపంగా తన చేయి బిందెలో పెట్టాడు. అనుపమ కనీసం చేయి కూడా పెట్టలేదు. ఆ ముఖం కిటికీ బయట ఉన్న చెట్ల వైపు ఉంది. విక్రమ్ సెకండ్ల వ్యవధిలో ఉంగరం బయటకు తీశాడు. ఏమ్మా, నువ్వు అసలు వెతకనే లేదు అని అడిగారు పంతులు గారు. అనుపమ విక్రమ్ వైపు చూసి, పోటీ పడాలి అన్న ఆశ ఉన్న వాళ్ళతో ఆడాలి పంతులు గారు. నాకెవరి మీద గెలవాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర ఓడిపోవాల్సిన కర్మ లేదు. ఆ ఉంగరం ఆయనకే ఇచ్చేయండి అని నిలబడిపోయింది. ఆమె నిర్లక్ష్యం విక్రమ్ అహంకారాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. వీలైనంత త్వరగా ఈ నాటకాలన్నీ ఆపే నానమ్మ, నాకు ఆఫీస్కి టైం అవుతుంది అని కోపంగా అరిచి చేతులు తుడుచుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు విక్రమ్. మధ్యాహ్నం సమయం. కొత్త కోడలు ఇద్దరు మొదటిసారి ఇంట్లో వంట చేయాలి. అదే ఆ ఇంటి ఆచారం. ఇంట్లో అందరికీ తీపి వంటకం చేసి వడ్డించాలి. శ్రావణి చాలా ఉత్సాహంగా వంటగదిలోకి వెళ్ళింది. ఆమెకు వంట చేయటం చాలా ఇష్టం. రాజేశ్వరి దగ్గర అన్నీ నేర్చుకుంది. పాలు, సేమియా, డ్రై ఫ్రూట్స్ అన్నీ అడిగి మరి తీసుకొని ఎంతో రుచిగా సేమియా పాయసం తయారు చేసింది. ఇల్లంతా నెయ్యి సువాసన వస్తుంది. ఇప్పుడు అనుపం వంతు. ఆమెకు వంట రాదు.
హాస్టల్ క్యాంటీన్లో పెట్టిన అన్నం తినడం అలవాటు. అప్పుడప్పుడు హాస్టల్ గదిలో దాచుకున్నాం ఎలక్ట్రిక్ హీటర్పై మ్యాగీ చేసుకోవటం మాత్రమే వచ్చు. ఇప్పుడు ఈ పెద్ద వంటగదిలో రకరకాల పదార్థాల మధ్య ఆమెకేం చేయాలో అర్థం కాలేదు. పని మనిషి శాంతమ్మ ఆమెకు సహాయం చేయడానికి రాబోతే కామాక్షమ్మ అడ్డుకుంది. ఎవరు సాయం చేయకూడదు, దానికి ఏం వచ్చు అదే చేయని అని చెప్పింది. అనుపమ ధైర్యం చేసి స్టవ్ వెలిగించింది. పాలు గిన్నెలో పోసింది. ఎంత పంచదార వెయ్యాలో, ఏది ఎంత వెయ్యాలో ఆమె కొలతలు తెలియవు. నెయ్యి బదులు నూనె వేసింది. సేమియా వేయకుండానే పాలు పోసేసింది. పాలు కాస్త అడుగంటి మాడిన వాసన రావటం మొదలైంది. కంగారులో స్టవ్ ఆపేసి ఆ మాడిపోయిన సగం ఉడికిన పాయసాన్ని బౌల్లో సర్ది డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకొచ్చింది. అందరూ భోజనాలకు కూర్చున్నారు. విక్రమ్ కూడా ఆఫీస్ పనులు పక్కన పెట్టి వచ్చి కూర్చున్నాడు. మొదట శ్రావణి చేసిన పాయసం అందరికీ వడ్డించారు. ఒక్కొక్కరు తిని ఆహా ఓహో అంటూ శ్రావణ్ణి ఆకాశానికి ఎత్తేశారు. కామాక్షమ్మ అయితే తన మెల్లోని బంగారు గొలుసు తీసి శ్రావణికి బహుమతిగా ఇచ్చింది. తర్వాత అనుపమ తెచ్చిన గిన్నెలు టేబుల్ మీద పెట్టారు. అందులోంచి వస్తున్న మాడిన వాసనకు విక్రమ్ ముఖం చిట్లించాడు. కాస్త పాయసం స్పూన్తో తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు విక్రమ్. మరుక్షణమే దాన్ని ప్లేట్లో ఉమ్మేశాడు. అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఏమిటిది? ఇది పాయసమా లేక విషమా? పంచదార బదులు ఉప్పు వేసినట్టున్నావు. కనీసం ఇది మాడిపోతుందన్న సురాకులు లేదా? విక్రమ్ అరుపుతో డైనింగ్ టేబుల్ ప్రధ్వనించింది. కామాక్షమ్మ కూడా రుచి చూసి చీచీ అంటూ కడిగేసుకుంది. ఆడదానివి కనీసం కాసిన పాలు కాచడం కూడా రాదా? నీ మొహం చూస్తేనే అర్థమైంది నీకు ఇలాంటి లక్షణాలు లేవని. నా కర్మ కొద్దీ విక్రమ్ ప్రాణాల కోసం నిన్ను ఇంటికి కోడలుగా తెచ్చుకోవాల్సి వచ్చింది అని దుమ్మెత్తి పోస్తుంది. శ్రావణి కన్నీళ్లు పెట్టుకుంటూ వదిలేయండి నానమ్మగారు, నేను దానికి అన్ని నేర్పిస్తాను అని అంది. కానీ ఎవరు వినలేదు. విక్రమ్ గ్లాసులో నీళ్లు తాగి టవల్తో ముఖం తుడుచుకుంటూ అనుపమ దగ్గరకు వచ్చాడు. అన్నిటికీ ఎదురు మాట్లాడే పొగరు ఉంది కదా, ఒక పని సరిగా చేయటం మాత్రం రాదు. ఈ ఇంట్లో ఉచితంగా తిని కూర్చోడానికి ఎవరికి స్థానం లేదు. పని మనిషికి కూడా కనీసం వంట వస్తుంది. నీ స్థాయి ఆ పని మనిషి కంటే తక్కువ అని ఘోరంగా అవమానించి వెళ్ళిపోయాడు. ఆ మాటలు అనుపమ ఆత్మగౌరవాన్ని ఒక కత్తిలా కోసాయి. భర్త తిట్టాడన్న బాధ లేదు. కాంతన చేతగానితనాన్ని చూసి ఒక అహంకార నవ్వాడన్న కోపం ఆ మనసులో అగ్నిలా రగులుకుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు రాలేదు. తలెత్తి కామాక్షం వైపు చూసింది. నాకు వంట చేయటం రాదు. కుటుంబ బంధాలు, ఆప్యాయతలు, పూజలు, పునస్కారాలు నాకెవరు నేర్పలేదు. కానీ నేర్చుకోవటం ఎలాగో ఆ హాస్టల్ జీవితం నాకు బాగా నేర్పించింది. నేను వంటలమ్మగా ఈ ఇంట్లోకి రాలేదు. పరిస్థితుల ప్రభావం వల్ల వచ్చాను. కానీ నా చేతగానితనాన్ని చూసి ఎత్తి పొడిచే అవకాశం మాత్రం మీకు మళ్ళీ ఇవ్వను అని దృఢంగా చెప్పి ఆ మాడిపోయిన పాసం గిన్నెలు తీసుకొని కిచెన్లోకి వెళ్ళిపోయింది అనుపమ. కిచెన్ సింక్ దగ్గర నిలబడి ఆ మాడిన గిన్నెలు కడుగుతూ ఆలోచిస్తుంది అనుపమ. ఈ ఇల్లు తనకు మరొక జైలు లాంటిది. హాస్టల్ వార్డెన్ల కంటే కఠినమైన కామాక్షమ్మ తన్నెప్పుడు శత్రువులా చూసే విక్రమ్. ఇక్కడి నుంచి పారిపోదామా? ఎక్కడికి వెళ్తుంది? తనకంటే ఎవరున్నారు? తను పారిపోతే అది ఆ విక్రమ్ అహంకారాన్ని గెలిపించినట్టు అవుతుంది. తన ఓటమిని ఒప్పేసుకున్నట్టు అవుతుంది. లేదు, నేను ఇక్కడి నుంచి పారిపోను. ఈ విక్రమ్ గడ అహంకారాన్ని అణిచే తీరుతాను. ఈ ఇంట్లో నాకు ఎవరు ఏ పని రాదన్నారో అదే పనిలో వాళ్ళు తలదించుకునేలా చేస్తాను. వాళ్ళ మెప్పు కోసం కాదు, నా ఆత్మగౌరవం కోసం తనలో తాను గట్టిగా తీర్మానించుకుంది అనుపమ. ఆ రోజు నుంచి అనుపమ దినచర్య మారింది. ఇంట్లో అందరూ నిద్రపోయాక అర్ధరాత్రి పూట కిచెన్లోకి వెళ్ళి యూట్యూబ్ చూస్తూ వంటలు చేయడం ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది. పగలుపూట తన గదిలో ఉంటూ ఎవరికి కనిపించకుండా తన పనులు తాను చేసుకోవడం ప్రారంభించింది. విక్రమ్ అనుపమ మధ్య మాటలు లేవు. ఎదురుపన్న కనీసం చూసుకోరు. విక్రమ్ ఉద్దేశంలో ఆమె ఒక పనికిరాని వస్తువు. అనుపమ ఉద్దేశంలో అతను జయించవలసిన ఒక లక్ష్యం. విక్రమ్ ఇంట్లో అనుపమ అడుగుపెట్టి వారం రోజులు గడిచిపోయాయి. ఆ బంగ్లాలో ఆమెకంటూ కేటాయించబడిన చిన్న గది ఆమెకు కొత్త ప్రపంచంగా మారింది. పగలు ఎవరి కంటికి కనిపించకుండా తన పనులు తను చేసుకోవడం,
రాత్రి అందరూ పడుకున్నాక వంటగదిలోకి వెళ్ళి యూట్యూబ్ చూస్తూ వంటలు నేర్చుకోవడం ఆమె దినచర్యగా మారింది. విక్రమ్, అనుపమ ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరి మధ్య మాటలు లేవు. ఎదురు పడితే విక్రమ్ కళ్ళల్లో కోపం, అనుపమ కళ్ళల్లో నిర్లక్ష్యం మాత్రమే పలకరించుకునేవి. కానీ రాతిలో కూడా నీటి చెమ్మ ఉన్నట్టు విక్రమ్ అహంకారం వెనక ఉన్న మనిషిలో తెలియని ఒక చిన్న మార్పు నెమ్మదిగా మొదలవుతుంది. పెళ్లి హడావిడి ముగిసిన తర్వాత నూతన వధూవరులను ఆశీర్వదించడానికి విక్రమ్ వాళ్ళ అత్తమ్మలు రాజ్యలక్ష్మి, భవాని తమ కుటుంబానికి విక్రమ్ ఇంటికి వచ్చారు. వాళ్ళిద్దరూ కామాక్షమ్మకి మాత్రం తీసిపోని గయ్యాళ్ళు. ఆస్తి, అంతస్తు, కులం, ఆచారం అంటూ మనుషులను తూకం వేయటంలో వాళ్లకు వాళ్ళే సాటి. ఇంట్లో అడుగు పెట్టగానే వాళ్ళ చూపు అనుపమ మీదే పడింది. శ్రావణికి ఆయత్తి అంటే ప్రాణం. పైగా సోమశేఖర్ శ్రావణికి భారీగా కట్న కానుకలు ఇచ్చాడు. కాబట్టి అత్తమామలిద్దరూ శ్రావణ్ణి నెత్తిన పెట్టుకున్నారు. కానీ అనుపమది వేరే పరిస్థితి. కట్టుకోవడానికి కనీసం పట్టుచీర లేని, జాతకం బాగోలేదని తల్లిదండ్రులే వదిలేసిన అపుశకనం పిల్లగా వాళ్ళ దృష్టిలో అనుపమ ఒక చులకనైన వస్తువు. ఉదయం హాల్లో అందరూ కూర్చొని కాఫీలు తాగుతున్నారు. అనుపమ ఒక మూల నిలబడి టీపాయి తుడుస్తుంది. ఏంటే భవాని, చూసావా మన విక్రమ్ గాడి కర్మ? లక్షల కోట్ల ఆస్తి ఉన్నవాడు, రాజకుమార్ లాంటి పిల్లని చేసుకోవాల్సిన వాడు ఈ దిక్కుమాలిన అనాథ పిల్లని కట్టుకున్నాడు. కనీసం బొట్టు, గాజులు, చీర కట్టుకునే పద్ధతి కూడా తెలియదు. అచ్చు పని మనిషిలాగే ఉంది అని రాజలక్ష్మి కావాలని అనుపమకు వినిపించేలా గట్టిగా అంది. భవాని వంత పాడుతూ, అవునక్క, జాతకం పేరుతో తల్లిదండ్రులే 15 ఏళ్ళు ముఖం చూడకుండా వదిలేశారట. హాస్టల్లో అనాథల పెరిగింది. దీనికి కుటుంబం అంటే ఏం తెలుస్తుంది, గౌరవం, ఆచారం అంటే ఏం తెలుస్తుంది? మన కామాక్షమ్మ గారు ఎలా భరిస్తున్నారో ఏమో అని నవ్వింది. ఈ మాటలు వింటున్న శ్రావణికి బాధేసింది. అత్తయ్య, అను అలా పెరగటానికి తను కారణం కాదు కదా, పరిస్థితులు అలా వచ్చాయి. తను చాలా మంచిది అని చెల్లికి మద్దతుగా మాట్లాడింది. కానీ అనుపమ శ్రావణ్ వైపు చూసి కళ్ళతోనే వారించింది. అత్తమ్మల మాటలకు అనుపమ ఏమాత్రం బాధపడలేదు. ఎందుకంటే అలాంటి ఎత్తుపొడుపులు ఆమె కొత్త కాదు. కానీ పైనుంచి మెట్లు దిగుతూ వస్తున్న విక్రమ్ చెవిన ఈ మాటలు పడ్డాయి. అతనికి కూడా అనుపమ అంటే కోపమే. కానీ తన సొంత అత్తమ్మలు ఆమెను అలా చులకనగా మాట్లాడుతూ ఉంటే ఎందుకు అతని మనసులో మొదటిసారిగా ఒక చిన్న అసౌకర్యం మొదలైంది. తన భార్య, వాళ్ళు అలా అవమానిస్తూ ఉంటే నేనెందుకు సైలెంట్గా ఉన్నాను అన్న చిన్న ప్రశ్న అతడి మెదడులో మెదిలింది. కానీ అహంకారం అడ్డుపడి ఏం మాట్లాడకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అది గురువారం అర్ధరాత్రి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. విక్రమ్ తన గదిలో నిద్రపోతున్నాడు. సడన్గా మెలకు వచ్చింది. గొంతు ఎండిపోతుండడంతో నీళ్ళు తాగడానికి కింద ఉన్న కిచెన్లోకి వెళ్ళాడు. కిచెన్ లైట్ ఆన్ చేసి ఉంది. లోపల అనుపమ స్టవ్ ముందు నిలబడి దోశలు వేయడానికి ప్రయత్నిస్తుంది. పక్కనే మొబైల్లో యూట్యూబ్ వీడియో ప్లే అవుతుంది. ఆమెకు అసలు వంట రాకపోవడంతో పిండి పెన్నం మీద అంటుకపోతుంది. కంగారులో దోశను తిరిగేయబోయి వేడివేడి పెనం మీద ఆమె చేయి బలంగా తగిలింది. హా అని చిన్నగా మూలిగింది అనుపమ. గది గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా చూస్తున్నాడు విక్రమ్. అనుపమ కంగారుగా వేల్ని నోట్లో పెట్టుకుని ఊదుకుంటుంది. ఆమె ముఖంలో బాధ స్పష్టంగా తెలుస్తుంది. సాధారణంగా ఏ అమ్మాయి అయినా ఆ చిన్న గాయానికే కన్నీళ్లు పెట్టుకుని గోల చేస్తుంది. కానీ అనుపమ కంట్లో ఒక కన్నీటి చుక్క లేదు. పళ్ళు కొరుక్కుంటూ ఆ బాధను మౌనంగా భరిస్తుంది. కుళాయి కింద చేయి పెట్టి నీళ్లు పోసుకుంది. మళ్ళీ మొండిగా స్టవ్ దగ్గరకు వెళ్ళి ఇంకో దోశ వేయటానికి ప్రయత్నించింది. ఆ దృశ్యం విక్రమ్ని లోపలి కంట కదిలించింది. ఆ క్షణంలో అతనికి అనుపమ మీద ఉన్న కోపం మాయమైపోయింది. 5 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు వదిలేసినప్పుడు ఆ పసిపాప ఎంతలా ఏడ్చి ఉంటుందో, ఆ తర్వాత ఏడుపును, బాధను దిగమింగుకొని ఇలా ఎంత కఠినంగా మారిపోయిందో అతనికి అర్థమైంది. ఆమె అమాయకత్వం, ఆమె ఒంటరి పోరాటం విక్రమ్ గుండెల్లో ఒక చిన్న అలజడిని సృష్టించాయి. అసలు ఏమి రాని పిల్ల రాత్రంతా మేలుకొని ఎందుకు వంట నేర్చుకుంటుంది? మొన్న నేను అన్న మాటల కోసమా?
తన ఆత్మగౌరవాన్ని నిలుపుకోవడానికా అని తనలో తను ప్రశ్నించుకున్నాడు విక్రమ్. లోపలికి వెళ్ళాలి అనిపించింది. ఆమె చేయి పట్టుకొని మందు రాయాలని అతని అంతరాత్మ చెప్పింది. కానీ అహంకారం అడ్డుకుంది. నెమ్మదిగా వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు. కానీ మరుసటి రోజు ఉదయం అనుపమ తన స్టోర్ రూమ్ తలుపు తీసి బయటకు వచ్చేసరికి గుమ్మం ముందు ఒక చిన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది. అందులో కాలిన గాయాలకు రాసే ఆయింట్మెంట్ ఉంది. ఆమె ఆశ్చర్యంగా చుట్టూ చూసింది. ఎవరూ లేరు. ఇదెవరు పెట్టారు? శ్రావణికి నా గాయం గురించి తెలియదే, మరెవరు అని అనుకుంది. సరిగ్గా అప్పుడే పైనుంచి కిందకు వస్తున్న విక్రమ్ ఆమెకు కనిపించాడు. అతను కనీసం ఆమె వైపు చూడనట్టుగా నటిస్తూ వెళ్ళిపోయాడు. కానీ ఆ ఆయింట్మెంట్ పెట్టింది అతనే అని అనుపమకు అర్థమైంది. ఆ రాతి మనుషుల మానవత్వం ఉందన్న చిన్న నిజం ఆమె పెదవులపై సన్నటి చిరునవ్వును తెప్పించింది. 2 రోజుల తర్వాత ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకున్నారు కామాక్షమ్మ గారు. బంధువులంతా వచ్చారు. ఇదంతా అత్తమామలు రాజలక్ష్మి, భవానీలు కలిసి అనుపమను అందరి ముందు అవమానించడానికి పన్నిన ప్లాన్. వ్రతానికి ముందు దేవుడికి అలంకరించడానికి పెద్ద పూలమాలలు అల్లారు. ఆ పనిని పనివాళ్లకు అప్పగించకుండా ఇంటి కోడళ్ళు శ్రావణి, అనుపమలు స్వయంగా చేయాలని అత్తమ్మలు షరతు పెట్టారు. శ్రావణి చాలా సునాయాసనంగా రకరకాల పూలతో అందమైన మాల అల్లుతుంది. కానీ అనుపమకు పూలు ఎలా అల్లాలో కూడా తెలియదు. దారం పట్టుకొని పూలను ముడివేయడానికి ఆమె పడుతున్న ఇబ్బంది చూసి అత్తమ్మలు పక్కపక్క నవ్వారు. చూసారా వదిన, వీధిలో పువ్వులు అమ్ముకునే వాళ్లకున్న తెలివికులు లేదు దీనికి. అసలు ఆడపిల్లేనా ఇది? ఒక వంట రాదు, ఒక పూజ రాదు, పూలు అల్లటం రాదు. మన విక్రమ్ పక్కన నిలబడే అర్హత దీనికి ఏ కోశాన లేదు అని చుట్టాలందరి ముందు గట్టిగా దెప్పొడిచింది రాజలక్ష్మి. అక్కడున్న వారంతా అనుపమను చూసి నవ్వారు. ఆ నవ్వులు అనుపమను అవమానంతో కుంచించకపోయేలా చేశాయి. చిన్నప్పుడు స్కూల్లో పిల్లలు తన్ను చూసి ఇలాగే ఎగతాళి చేసేవారు. ఇప్పుడు ఈ పెద్ద ఇంట్లో కూడా అదే జరుగుతుంది. ఆమె తలదించుకుని మౌనంగా ఆ దారంతో కుస్తీ పడుతుంది. సరిగ్గా అదే సమయానికి బయట నుంచి హాల్లోకి వచ్చాడు విక్రమ్. బంధువుల నవ్వులు, అత్తమ్మల సాధింపులు విన్నాడు. తలదించుకొని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాం. వాటిని బయటకు రానియకుండా ఆపుకుంటున్నాం. అనుపమను చూశాడు. అతని కళ్ళ ముందు అర్ధరాత్రి కాలిన చేత్తో ఆమె పడ్డ ఒంటరి బాధ మెదిలింది. అతని అహంకారం కంటే తన ఇంట్లో తన కళ్ళ ముందు ఒక ఒంటరి అమ్మాయిని అందరూ కలిసి అవమానిస్తున్నారన్న కోపం ఎక్కువగా ఉప్పెన్లా వచ్చింది. నేరుగా అత్తమ్మాల దగ్గరకు వచ్చాడు విక్రమ్. ఏంటి అత్తయ్య, ఇక్కడ జరుగుతున్న వినోదం? అంతలా నవ్వుకుంటున్నారు. విక్రమ్ గొంతుల గంభీరత అక్కడ ఉన్నవారి నవ్వులను క్షణాల్లో ఆపేసింది. ఏం లేదు విక్రమ్, నీ పిల్లానికి కనీసం పూలమాల అల్లటం కూడా రాకపోతే చూసి నవ్వుకున్నామంతే నసిగింది రాజలక్ష్మి. విక్రమ్ అనుపమ దగ్గరికి వెళ్ళాడు. ఆమె చేతిలో ఉన్న దారాన్ని సగం వంకరగా అల్లిన పూలమాలను తీసుకున్నాడు. అందరు విక్రమ్ కోపంగా అనుపమను ఏమంటాడో అని ఆసక్తిగా చూస్తున్నారు. అనుపమ కూడా భయంగా తలదించుకుంది. కానీ విక్రమ్ ఆ పూలమాలను పక్కన పడేసి రాజలక్ష్మి వైపు సూటిగా చూశాడు. పూలమాల అల్లటం రాకపోతే తప్పేంటి అత్తయ్య? తను పుట్టింది పూల తోటలో కాదు, పెరిగింది అత్తమామల నీడలో కాదు. 15 ఏళ్ళు ఒక బోర్డింగ్ స్కూల్ 4 గోడల మధ్య తన పనులు తను చేసుకుంటూ ఒక సైనికుల్లా పెరిగింది. అక్కడ సర్వేవాల్ నేర్పుతారు కానీ సాంప్రదాయాలు కాదు. విక్రమ్ ఆ మాటలు వింటుంటే హాలంతా నిశ్శబ్దం. అనుపమ ఆశ్చర్యంగా విక్రమ్ ఆ మాటలు అంటుంటే హాలంతా నిశ్శబ్దం. అనుపమ ఆశ్చర్యంగా విక్రమ్ ముఖం వైపు చూసింది. తనను తూలనాడే భర్త ఈరోజు అందరి ముందు తన తరపున మాట్లాడుతున్నాడా? విక్రమ్ కొనసాగించాడు. అయినా పూలు అల్లడానికి, వంటలు చేయడానికి మన ఇంట్లో 4 పనివాళ్ళు ఉన్నారు. నా భార్య పనివాళ్ళు చేసే పని చేయవలసిన అవసరం లేదు. తనకేమీ రాదు, అది నేను చూసుకుంటాను. ఇక మీదట నా ఇంట్లో నా భార్యను అవమానించే హక్కు ఇక్కడెవరికి లేదు. అది మీరైనా సరే అని కరాఖండిగా చెప్పేశాడు. ఆ మాటలకు రాజ్యలక్ష్మి, భవానీలు ముఖాలు మాడిపోయాయి. కామాక్షమ్మ సైతం విక్రమ్ ప్రవర్తనకు విస్తుపోయింది. ఎప్పుడు అనుపమను ద్వేషించే విక్రమ్
ఈరోజు భార్యకు అండగా నిలబడ్డం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. విక్రమ్ అనుపమ వైపు తిరిగి, వెళ్ళి నీ గదిలో కూర్చో, ఈ పనులు నువ్వు చేయవలసిన అవసరం లేదు అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అనుపమ తన గదిలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంది. విక్రమ్ అన్న మాటలు ఆమె చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. నా భార్యను అవమానించే హక్కు ఎవరికీ లేదు. అతనిలో ఈ మార్పు ఏమిటి? ఎందుకు తన్ను కాపాడాడు? ఇది జాలి ద్వారానా, లేక కేవలం తన అహంకారం ద్వారానా? అనుపమకు అర్థం కాలేదు. కానీ మొదటిసారిగా ఆమెకు విక్రమ్ అంటే గౌరవం ఏర్పడింది. మరోవైపు విక్రమ్ తన బాల్కాన్ నిలబడి సిగరెట్ కాలుస్తున్నాడు. తనెందుకు అలా ప్రవర్తించాడో అతనికి కూడా స్పష్టంగా తెలియదు. ఆమె అమాయకత్వం, ఒంటరితనం తన్ను కదిలించాయని మనసు చెబుతూ ఉంటే, లేదు కేవలం తన ఇంట్లో ఒకరిని అవమానించడం నచ్చక అలా చేశానని అహంకారం సమాధానం చెబుతుంది. ఒకరోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేరు. కామాక్షమ్మ గారు గుడికి వెళ్ళారు. విక్రమ్ ఆఫీస్కి వెళ్ళాడు. పని మనిషి శాంతమ్మ ఊరు వెళ్ళటంతో ఇల్లంతా సర్దే బాధ అనుపమ తీసుకుంది. విక్రమ్ గదిని శుభ్రం చేస్తూ అతని బట్టలు ఇస్త్రీ చేసి కబోర్డ్లో సర్దుతుంది. అలా సర్దుతూ ఉన్నప్పుడు కబోర్డ్ పయార్లో ఉన్న ఒక చిన్న చెక్క పెట్టె ప్రమాదవశాత్తు కింద పడింది. ఆ పెట్టెలాక్ తెరుచుకుని అందులో ఉన్న కొన్ని పాత ఫోటోలు, కాగితాలు కింద చెల్లాచెదురుగా పడ్డాయి. అయ్యో అనుకుంటూ అనుపమ కంగారుగా వాటిని ఏరటం మొదలుపెట్టింది. అకస్మాత్తుగా ఒక ఫోటో దగ్గర ఆమె చేతులు ఆగిపోయాయి. అది విక్రమ్ ఫోటోనే. కానీ అందులో ఉన్న విక్రమ్కు ఇప్పుడున్న విక్రమ్కి ఏమాత్రం పోలిక లేదు. ఆ ఫోటోలో విక్రమ్ ఎంత స్వచ్ఛంగా, ప్రాణం పోయేంత సంతోషంగా నవ్వుతున్నాడు. అతని పక్కన ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆమెను పట్టుకుని నవ్వుతున్న విక్రమ్ కళ్ళల్లో అంతులేని ప్రేమ కనిపిస్తుంది. ఇది విక్రమ్ గారేనా? ఇంత అందంగా నవ్వగలరా ఆయన అని ఆశ్చర్యంగా ఆ ఫోటోను చూస్తూ ఉండిపోయింది అనుపమ. అవును వదినమ్మ, అన్నయ్య ఒకప్పుడు అలాగే ఉండేవాడు. వెనక నుంచి వినిపించిన గొంతుకు అనుపమ ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. గుమ్మం దగ్గర ఆదిత్య నిలబడి ఉన్నాడు. ఆదిత్య గారు అంటే అనుపమ ఆ ఫోటోను దాచబోయింది. పర్లేదు వదినమ్మ, ఆ ఫోటోలో ఉన్నది అన్నయ్య ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నందిని అంటూ గదిలోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు ఆదిత్య. అతని ముఖంలో ఒక విషాద ఛాయ అలుముకుంది. అనుపమ నెమ్మదిగా అతని ఎదురుగా నిలబడింది. మరి ఆమె ఏమైంది? ఆయన ఎందుకు ఇలా మారిపోయారు అని అడగకుండా ఉండలేకపోయింది. ఆదిత్య ఒక లోతైన నిట్టూర్పు ఇడిచాడు. అన్నయ్య కోపిష్టి కాదు వదనమ్మ. ఒకప్పుడు ఈ ఇంట్లో అందరికంటే సరదాగా ఉండేది అన్నయ్యే. నందిని అనే అమ్మాయిని అన్నయ్య ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. వాళ్ళ పెళ్ళికి అంత సిద్ధమైంది. సరిగ్గా అదే సమయంలో మా కుటుంబం మీద ఒక పెద్ద కుట్ర జరిగింది. మా సొంత బాబాయ్ మా ఆస్తిని, బిజినెస్ను లాక్కోవాలని ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్లో అతనికి సాయం చేసింది ఎవరు తెలుసా? నందిని. అనుపమ ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టింది. అవును వదినమ్మ, నందిని అన్నయ్యను ప్రేమించింది కేవలం మా ఆస్తి కోసమే. బాబాయ్తో కలిసి అన్నయ్య సంతకాలను పోర్జరీ చేసి మా బిజినెస్ షేర్స్ అన్నీ వాళ్ళ పేరు మీదకు మార్చుకున్నారు. ఈ మోసం తెలిసిన మా నాన్నగారు గుండె ఆగి చనిపోయారు. పెళ్లిపీటల మీద కూర్చోవలసిన అన్నయ్య నాన్న చితికి నిప్పంటించవలసి వచ్చింది. అప్పుడు తెలిసింది నందిని అసలు రూపం. అన్నయ్య ప్రేమను వాడుకొని మా కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగింది. ఆదిత్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆదిత్య చెప్పేది వింటుంటే అనుపమకు గుండె బరువెక్కింది. తనెంత బాధ అనుభవించిందో విక్రమ్ కూడా అంతకంటే ఎక్కువే అనుభవించాడని అర్థమైంది. నాన్న చనిపోయాక మా కుటుంబం నిలబడడం కోసం అన్నయ్య ఒక రాక్షసుల్లా మారవలసి వచ్చింది. కోర్టులు, కేసులు పడి బాబాయ్ నందిని జైలుకి పంపించాడు. లాక్కున్న ఆస్తిని తిరిగి తెచ్చాడు. నాన్నమ్మకు నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. కానీ ఆ రోజు నాన్నతో పాటే అన్నయ్యలోని ప్రేమ, నవ్వు, మంచితనం అన్నీ కాలి బూడిదయ్యాయి. అప్పటి నుంచి ప్రేమ అన్న, ఆడవాళ్ళన్న, బంధాలన్న అన్నయ్యకు విపరీతమైన ద్వేషం. ద్రోహం చేసిన వాళ్ళను క్షమించడం అన్నయ్య డిక్షనరీలోనే లేదు. ఆ పరిస్థితుల్లో నీ మెల్లో తాళి కట్టవలసి రావటమే అన్నయ్యకు నీ మీద అంత కోపానికి కారణం అని ముగించాడు ఆదిత్య. అనుపమ ఆ ఫోటోను తిరిగి ఆ పెట్టెలో పెట్టి మూసేసింది. విక్రమ్ మీద ఆమెకున్న కోపం ఒకసారిగా జాలిగా మారిపోయింది. తన సొంత అన్నయ్య చేసిన మోసానికి
తనెంతో నమ్మిన ప్రేమ చేసిన ద్రోహానికి ఒక మనిషి ఇంకెలా మారగలడు? ఆయనది అహంకారం కాదు. అది తన్ను తాను కాపాడుకోవడానికి వేసుకున్న కవచం. తన గాయాలను దాచుకోవడానికి కప్పుకున్న ముసుగు అని అనుపమకు అర్థమైంది. ఇద్దరి గతం ఒకేలాంటి చీకట్లో నిండి ఉందని తెలిసాక విక్రమ్ మీద ఆమెకు మొదటిసారి ఘోరం కలిగింది. ఆ సాయంత్రం బయట సన్నగా వర్షం పడుతుంది. కొరియర్ అబ్బాయి వచ్చి అనుపమ్ పేరు మీద ఒక పార్సిల్ ఇచ్చి వెళ్ళాడు. అది హాస్టల్ నుంచి వచ్చిన ఒక పాత ఇనుప పెట్టె. పెళ్లి హడావిడిగా వచ్చేయటంతో వార్డెన్ అనుపమకు సంబంధించిన మిగతా వస్తువులను ఈ పెట్టెలో వేసి కొరియర్ చేసింది. తన చిన్న గదిలోకి వెళ్ళి ఆ పెట్టెను తెరిచింది అనుపమ. అందులో తన పాత బట్టలు, కొన్ని పుస్తకాలు, చిన్నప్పుడు ఆడుకున్న ఒక పగిలిన బొమ్మ ఉన్నాయి. ఆ వస్తువులను చూస్తుంటే ఆమెకు మళ్ళీ ఆ 5 ఏళ్ల వయసు నాటి చీకటి రోజులు గుర్తొచ్చాయి. కళ్ళు చెమ్మగిల్లాయి. పెట్టె అడుగున ఒక పాత లెదర్ ఫైల్ ఉంది. అది తన నాన్న సోమశేఖర్ 15 ఏళ్ల క్రితం తన్ను హాస్టల్లో చేర్పించినప్పుడు వార్డెన్కి ఇచ్చిన ఫైల్. అందులో తన బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు లాంటివి ఉంటాయని అనుపమ ఆ ఫైల్ తెరిచింది. ఆ పాత కాగితాల మధ్యలో మడత పెట్టి ఉన్న ఒక పసుపు రంగు ఇన్లాండ్ కవర్ కనిపించింది. అది బాగా పాతబడిపోయి ఉంది. ఇదేంటి ఇక్కడ ఉంది అనుకుంటూ ఆ కవర్ను విప్పి చూసింది. అదొక ఉత్తరం. అందులో ఉన్న చేతిరాత తన తండ్రి సోమశేఖర్ది. తన తండ్రి వార్డెన్కి ఇచ్చిన ఫైల్లో పొరపాటుని ఉత్తరం ఉండిపోయిందని ఆమెకు అర్థమైంది. ఆ ఉత్తరం ఎవరికి రాశారో చూసి అనుపమ ఆశ్చర్యపోయింది. అది వాళ్ళ ఆస్థాన సిద్ధాంతికి రాసిన ఉత్తరం. అనుపమ ఆ ఉత్తరాన్ని చదవటం మొదలుపెట్టింది. శ్రీయుత సిద్ధాంతి గారికి సోమశేఖర్ రాయినది. పంతులు గారు, మీరు అడిగినట్టుగానే ₹1,00,000 మీ బ్యాంక్ ఖాతాలో వేశాను. మన ఒప్పందం ప్రకారం మీరెవరికి ఈ విషయం చెప్పకూడదు. నా తండ్రి చనిపోయే ముందు రాసిన వీలునామా ప్రకారం మా ఊరి ఆస్తి పొలాలు మొత్తం తన చిన్న మనవరాలు అనుపం పేరు మీద రాశాడు. ఆ ఆస్తి మా చేతికి రావాలంటే దానికి 18 ఏళ్ళు వచ్చేదాకా మేము ఎదురు చూడలేము. నా పెద్ద కూతురు శ్రావణి భవిష్యత్తు కోసం, నా వ్యాపారాల కోసం ఆ ఆస్తి నాకు చాలా అవసరం. అందుకే రేపు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు అనుపమ జాతకం బాగులేదని, అది మా వంశానికి అపశకునమని, అది ఇంట్లో ఉంటే నాకు ప్రాణగండమని అందరి ముందు చెప్పండి. అప్పుడు ఈ ఊరి జనం ముందు దాన్ని ఒక అరిష్టంగా ముద్ర వేసి ఎక్కడికైనా దూరంగా అనాథాశ్రమంలో వదిలేయటానికి నాకు ఒక మార్గం దొరుకుతుంది. ఆ తర్వాత ఆస్తి పత్రాలను మార్చుకునే బాధ్యత నాది. దయచేసి ఈ రహస్యం నాతో, మీతో, నా భార్యతోనే అంతం కావాలి. ఇట్లు సోమశేఖర్. ఆ ఉత్తరం చదివిన అనుపమ చేతులు వణికిపోయాయి. గుండె వేగం పెరిగింది. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. ఆమె కళ్ళ ముందు ప్రపంచం గిర్రున తిరుగుతున్నట్టు అనిపించింది. జాతకం కాదు, ఆస్తి. నా ప్రాణాలకు ముప్పు కాదు, డబ్బు దాహం. ఆమె పెదాలు వణుకుతూ ఈ మాటలను గొణుగుతున్నాయి. 15 ఏళ్లుగా తాను నమ్మిన ఒకే ఒక నిజం ఇప్పుడు పెద్ద అబద్ధమని తేలింది. నేను అపశకునాన్ని కాదు. నా వల్ల ఎవరికి ప్రాణగండం లేదు. కేవలం తాతయ్య నా పేరు మీద రాసిన ఆస్తిని లాక్కోవడానికి. నవ్వు మోసాలు మోసిన తల్లి, రక్తం పంచుకున్న తండ్రి కలిసి ఆడిన నాటకం ఇది. అనుపమ గొంతులోంచి ఒక భయంకరమైన రోదన బయటకు వచ్చింది. ఆ ఉత్తరాన్ని గట్టిగా గుండెలకు హత్తుకుని కుప్పగొలిపోయింది అనుపమ. 5 ఏళ్ల వయసులో హాస్టల్ గేటు పట్టుకుని నాన్న నన్ను వదిలేయకండి అని ఏడ్చిన తన ఏడుపు గుర్తొచ్చింది. తాను ఏ తప్పు చేయకపోయినా తన్ను తాను ఒక పాపిగా, ఒక అరిష్టంగా భావించి రాత్రిళ్ళు చీకట్లో కుమిలి కుమిలి ఏడ్చిన ఆ క్షణాలు గుర్తొచ్చాయి. పండగలకు అందరూ ఇళ్లకు వెళ్తూ ఉంటే ఒంటరిగా కూర్చుని తన వాళ్ళ కోసం ఎదురు చూసిన పసి మనసు గాయం మళ్ళీ పచ్చిగా మారింది. ఎంత మోసం, ఎంత క్రూరత్వం! కన్న కూతురి జీవితాన్ని కొన్ని కాగితాల కోసం, పొలాల కోసం బలి చేశారు. నేను నా అక్క కోసం, వారి పరువు కోసం ఈ కోపిష్టి వాడికి బలవంతంగా భార్యగా మారానే. వాళ్ళ కోసం నా ఆత్మగౌరవాన్ని చంపుకున్నానే. ఇదంతా కేవలం డబ్బు కోసం ఆడిన నాటకమా? ఆమె బాధ క్రమంగా కోపంగా మారింది. కళ్ళలోంచి కారుతున్న కన్నీరు ఆగిపోయింది. ఆ స్థానంలో అగ్ని లాంటి ద్వేషం రగులుకుంది. కన్నవాళ్ళ డబ్బు కోసం తనను అనాథను చేస్తారనే నిజాన్ని ఆ శిలా సందృశ్యమైన అమ్మాయి భరించలేకపోయింది.
నా బాల్యాన్ని లాక్కున్నారు, నా ప్రేమను చంపేశారు. 15 ఏళ్ళు నన్ను చీకట్లో ఉంచిన ఆ కన్నవాళ్ళను నేను వదలను. వాళ్ళు చేసిన ద్రోహానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. చేతిలో ఉన్న ఉత్తరాన్ని గట్టిగా పిడికిల్లో బిగించింది అనుపమ. ఆమె కళ్ళు జ్వాలిస్తున్న అగ్నిగుండాల్లా మారాయి. తన్ను ఏ తండ్రి అయితే ఒక అనామకురాలిగా విసిరేశాడు, అదే తండ్రి ముందు తన అస్తిత్వాన్ని రుజువు చేయాలని, వాళ్ళ స్వార్థాన్ని బట్టబయలు చేయాలని నిర్ణయించుకుంది. ఒకవైపు గతం చేసిన గాయంతో రాయిలా మారిన భర్త, మరోవైపు కన్నవాళ్ళ వెన్నుపోటు పొడిచారన్న నిజంతో ఇద్దరు ద్రోహానికి బలైన బాధితులే. ఇప్పుడు అనుపమ ఏం చేయబోతుంది? తన తల్లిదండ్రుల మోసాన్ని విక్రమ్కు చెబుతుందా, లేక తన యుద్ధం తానే ఒంటరిగా చేస్తుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.